హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలకవ్వ అంటాం కదా, అది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే కలాకండ్ అని ఏందో అంటున్నారు కదా, బ్రౌన్ కలర్లో ఉంటుంది చూడండి, అదైతే చేద్దాం అనుకున్నాను. కానీ మనకు అంత రాదులే అనేసి పాలకవ్వ అయితే చేద్దాం అని అయితే అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాలను 1 లీటర్ పాలను తీసుకొని మరగబెట్టాను. మరగబెట్టిన తర్వాత అది ఇలా వచ్చేసింది. నేను కరెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాతనే కరెంటు పోయిందనమాట. మరేం పర్వాలేదు, ఏమన్నా. ఇప్పుడైతే మాత్రం నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేసి పాలు ఉన్నాయి కదా మనకి, మరిగిన పాలు, వాటినైతే మనం పలగొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఉప్పు వేసినా పలిగిపోతాయి, కానీ మనం ఉప్పు వేయకూడదు కాబట్టి కొంచెం నిమ్మరసం వేసామన్నమాట. ఇప్పుడు ఈ నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం పలిగిపోతున్నప్పుడు చక్కెర వేసుకోవాలి. నేను అవన్నీ చూపించలేకపోయాను, ఎందుకు కరెంటు పోయింది కదా, మళ్ళీ కనపడుతుందో లేదో అనేసి చూపించలేదు. కానీ ఎలాగైనా సరే వీడియో తీయాలనేసి అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే నేను మొత్తం ఇది దగ్గరికి అయిపోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చేసింది. ఇది నాది దగ్గరికి అయిపోయేలోపు కరెంట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ పాలు మరగబెట్టినప్పటి నుంచి ఇప్పటికి వచ్చిందనమాట కరెంటు. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. దానిలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకి రవ్వలు రవ్వలు ఉంటుంది కదా రియల్ పాలకోవలో, అలా వస్తుందన్నమాట. లేకపోతే గట్టిగా అయిపోయి మెత్త మెత్తగా ఉంటుందన్నమాట. అట్లా ఉండకుండా మనకి మంచిగా ఉండాలి తినేటప్పుడు అని అనుకుంటే మాత్రం కలుపుతూనే ఉండాలి. చేయి మాత్రం బాగా వస్తుంది, కాకపోతే కూడా కలుపుకోవాలి మన కోసంగా. ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోవాలి. దానిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదు అనమాట, అప్పుడైతేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను నా దగ్గర ఇట్లా గాజుది ఒకటి ఉంది, దానిలో అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు చల్లగా అయ్యేంత వరకు అయితే పెట్టుకోండి. మరీ అంత ఎక్కువసేపు ఏం అవసరం లేదు, కొంచెం సేపు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయడం అసలుకి స్వీట్ అనేది. ఎంతవరకు వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అయితే అస్సలు తెలీదు, కానీ చేశాను. మా వాళ్ళు కూడా బాగుందన్నారు. ఇంక ఇప్పుడైతే మాత్రం మనకు కావాలంటే అలాగే తినేసేయచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కట్ చేస్తున్నాను, దేవునికి పెట్టాలి కదా కొంచెం, అందుకే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మాత్రం ఇంతే ఇంకా మన రెసిపీ అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో.